ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ చూద్దాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ లో పోతున్న ప్రాణాలు, అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాల ఆగం, రోజుకు 4 కొత్త యాప్స్ ఇక నిషేధమన్న అమలు అవుతి మాటే. ఇక రూపాయలు 10 వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మాయలో పడ్డవారి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడం లేదు. ఇందులో నష్టపోయిన వారికి గమనిస్తే మొదట్లో 100 రూపాయలు మొదలు పెట్టి బెట్టింగ్ తర్వాత రూపాయలు వేలు, లక్షల రూపాయలు వెళ్తుంది. 1-2 సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పులు పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కుపోవడంతో మామూలుగా బయటికి రూపాయలు 2 రూపాయలు చెప్పున్న వడ్డీ వడి చోటుకి రూపాయలు నుంచి 10 రూపాయలు వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనుకాడడం లేదు అన్నట్టు ఒక వార్త. ఇక యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసుల్లోనూ వ్యాసంగం ఇక ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, అధిక వడ్డీకి యాప్లో లోన్లు, బెట్టింగ్ గేమ్స్ లో ఉన్నదంతా పోగొట్టుకొని పిగుత్తులో కష్టాల్లోకి వేధింపులు భరించలేక